అందరికీ నమస్కారం అండి. ఫ్రెంచ్ అయితే పాకిస్తాన్ మీద తీవ్ర దాడులు చేసింది. ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకునే ముందు వీడియో మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి యొక్క సమాచారం ఏంటి అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకండి వీడియో యొక్క పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ అయితే రీసెంట్గా చేసాం. మనం అంతా కూడా దాన్ని విజయంగా సాధించామని గర్వంగా చెప్పుకుంటున్నాం. అది ప్రపంచ దేశాలు అందరికీ తెలుసు. పాకిస్తాన్ని తునకలు చేసేసింది భారతదేశం. మోడీ గారు చాలా గ్రేట్ అని చెప్పేసి ఆ టైంలో అయితే చాలా పెద్దగా అయితే ప్రచారం జరిగింది. అయితే దాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ అయితే అబద్ధపు కుట్రలు అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో ఇండియా పూర్తిగా ఓడిపోయింది, ఇండియాని మేము తుక్కు కొట్టిపడేసాం, ఇండియా అసలు మామూలుగా నాశనం అయిపోయింది మా వల్ల అని చెప్పేసి ప్రచారం చేసింది. అయితే దీన్ని ఖండిస్తూ ఫ్రెంచ్ అయితే ఒకటే చెప్పింది, మీరు మాట్లాడినవి కూడా అబద్ధాలు అని చెప్పి ఏమాత్రం ఎక్స్ట్రాలు మాట్లాడి మాత్రం తిరిగి మీ మీద మేము కూడా దాడులు చేస్తాం, ఎందుకంటే భారత మీద మీరు తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి నావికా సంబంధించిన నావికా దళం అయితే ఒక లెటర్ తీసి మొత్తం అంతా కూడా సర్క్యులేట్ చేసింది. చూసారు కదా పాకిస్తాన్ దొంగ బుద్ధి ఎలా ఉందో. భారతదేశం చేసిన ఒక నిజమైన పనిని దాన్ని అబద్ధంగా క్రియేట్ చేసి ప్రపంచానికి చూపిద్దామని చూస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.